ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుంటూరు జిల్లాలో మెల్లగా కొత్త ముఖాలు తెరపైకొస్తున్నాయి. వైసీపీలో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె అంబటి మౌనికపై వైసీపీ క్యాడర్ కొండంత ఆశ పెట్టుకుంది. ఆమె ధైర్య సాహసాలు, వాక్చాతుర్యం చూసి పార్టీ కార్యకర్తలు ఆకాంక్షలు పెంచుకున్నారు. నెక్స్ట్ ఎమ్మెల్యే చిన్నమ్మే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. కానీ జైలు నుంచి వచ్చి బెయిల్పై బయటకు వచ్చిన అంబటి రాంబాబు కామెంట్స్ మాత్రం వారి ఆశలపై నీళ్లు చల్లాయి. తాను రాజకీయాల్లో ఉన్నా కదా, తాను లేనప్పుడు చూద్దామంటూ ఆయన చెప్పిన మాటలు కార్యకర్తల్ని నిరాశలో ముంచెత్తాయి. ఇక ఈ నేపథ్యంలో అంబటి మౌనిక పొలిటికల్ ఎంట్రీకి రాంబాబు అనుమతి ఇస్తారా, లేక రాంబాబు ఇంకా రాజకీయాల్లోనే ఆధిపత్యం చెలాయిస్తారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు సగటు వైసీపీ కార్యకర్త మదిలో మెదులుతున్నాయి. మరి వైసీపీ అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఇటీవల జరిగిన పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు ఘటన, ఆ తర్వాత ఆయన కుమార్తె అంబటి మౌనిక చేసిన వ్యాఖ్యలు, మౌనిక రాజకీయ ప్రవేశంపై వచ్చిన ఊహాగానాలు ఇవన్నీ కలిసి గుంటూరు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. అయితే జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన అనంతరం అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ మాత్రం ఆ ఊహాగానాలన్నింటినీ ఒక్కసారిగా సందిగ్ధంలోకి నెట్టాయి. ఏడాది జనవరి 31 అర్ధరాత్రి గుంటూరులో నాటకీయ పరిణామాల మధ్య మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయనపై కేసులు నమోదయ్యాయి. రాత్రి వేళలోనే ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు అంబటిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టు ఘటన ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అంబటి అరెస్టు అనంతరం ఆయనపై నమోదైన పలు కేసుల కారణంగా దాదాపు 18 రోజుల పాటు ఆయన రిమాండ్ ఖైదీగా జైల్లో గడపవలసి వచ్చింది. చివరికి కోర్టు నుంచి బెయిల్ మంజూరు కావడంతో ఆయన బయటకు వచ్చారు. ఈ మధ్య కాలంలో అంబటి కుటుంబం రాజకీయంగా పెద్ద చర్చకు కేంద్ర బిందువైంది. ఇక అంబటి రాంబాబు అరెస్ట్ అయిన తర్వాత ఆయన కుమార్తె అంబటి మౌనిక మీడియా ముందుకు వచ్చి స్పందించడం మొదలుపెట్టారు. తన తండ్రిని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ ఆమె చేసిన కామెంట్స్ వెంటనే వైరల్ అయ్యాయి. రాజకీయ నాయకులు కూడా గమనించేలా ఆమె మాట్లాడటం, తన తండ్రికి మద్దతుగా నిలబడటం ఇవన్నీ ఆమెను ఒక్కసారిగా రాజకీయ చర్చల్లోకి తీసుకొచ్చాయి. అంబటి అరెస్ట్ జరిగిన మరుసటి రోజే మౌనిక మీడియా సమావేశం నిర్వహించారు. తన తండ్రిని అక్రమంగా అరెస్టు చేశారని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ చర్యలు జరుగుతున్నాయంటూ ఆమె ఘాటుగా విమర్శించారు. ఆమె మాట్లాడే తీరు, ధైర్యంగా స్పందించే విధానం చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. అంబటి అరెస్టు జరిగిన రోజే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అంబటి నివాసానికి వచ్చి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. పోలీసుల పరిస్థితిని చక్కదిద్దడంతో అక్కడి నుంచి ఆమె వెళ్లిపోయారు. అయితే ఈ ఘటన తర్వాతి రోజే అంబటి మౌనిక మీడియా ముందుకు వచ్చి ఎమ్మెల్యే గల్లా మాధవిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఒక మహిళగా ఇంట్లో మహిళలు ఉన్నారని చూడకుండా వచ్చి ఇలా దాడి చేయించడం సరికాదంటూ మౌనిక ఆగ్రహం వ్యక్తం చేశారు. మౌనిక వ్యాఖ్యలపై గల్లా మాధవి కూడా ఘాటుగానే సమాధానమిచ్చారు. దీంతో కొద్ది రోజుల పాటు గల్లా మాధవి వర్సెస్ అంబటి మౌనిక మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ రాజకీయ వాగ్వాదం మీడియా దృష్టిని మరింతగా ఆకర్షించింది. ఇక ఈ సమయంలో సోషల్ మీడియాలో ఓ కొత్త ప్రచారం మొదలైంది. అంబటి కుటుంబం నుంచి మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు వచ్చిందని, భవిష్యత్తులో ఆమె రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని అనేక మంది పోస్టులు చేయటం మొదలుపెట్టారు. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు
మౌనికకు మద్దతుగా నిలబడ్డారు. నెక్స్ట్ ఎమ్మెల్యే మోనికే అంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ప్రారంభించారు. ఆమె వాక్చాతుర్యం, ధైర్యంగా మాట్లాడే తీరు చూసి పార్టీ కేడర్లో కూడా ఉత్సాహం పెరిగింది. అంబటి రాంబాబు వారసురాలిగా మోనికను రాజకీయాల్లోకి తీసుకురావాలనే అభిప్రాయం కొందరిలో వ్యక్తమైంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం రాజకీయంగా టీడీపీకి బలమైన కంచుకోటగా గుర్తింపు పొందింది. గత 3 ఎన్నికల్లో కూడా ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు. ఇక 2024 ఎన్నికల్లో గల్లా మాధవి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఆమె వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి విడదల రజనీపై పోటీ చేసి గెలిచారు. ఇక గెలిచిన తర్వాత గల్లా మాధవి దూకుడుగా రాజకీయాల్లో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు పశ్చిమలో టీడీపీ మరింత బలపడిందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గాన్ని గెలుచుకోవాలంటే వైసీపీ బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాల్సిందేనని పార్టీ నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా మహిళా అభ్యర్థి అయితేనే గల్లా మాధవిని ఎదుర్కోవటం సులభమవుతుందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసిన విడదల రజని తర్వాత చిలుకలూరిపేట ఇన్ఛార్జిగా వెళ్లిపోయారు. దీంతో గుంటూరు పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జిగా ప్రస్తుతం అంబటి రాంబాబు కొనసాగుతున్నారు. అంబటి రాంబాబు అరెస్టు ఘటన తర్వాత మౌనిక రాజకీయంగా ఫోకస్లోకి రావటంతో పార్టీ కేడర్లో కొత్త చర్చ మొదలైంది. గల్లా మాధవిని ఎదుర్కొనేందుకు మౌనిక సరైన అభ్యర్థి అవుతారని కొందరు భావిస్తున్నారు. కుల సమీకరణాలు కూడా మౌనికకు అనుకూలంగా ఉంటాయని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఆమెను బరిలోకి దింపితే గెలుపు అవకాశాలు మెరుగవుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. అంబటి రాంబాబు చాలా కాలంగా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఇప్పటి వరకు ఆయన తన కుమార్తెలను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురాలేదు. గతంలో ఎన్నికల సమయంలో మాత్రమే ఆయన కుమార్తెలు తండ్రి తరపున ప్రచారం చేశారు. ముఖ్యంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కానీ ఎప్పుడూ వారిని రాజకీయ వారసురాలిగా ప్రకటించలేదు. అంబటి అరెస్ట్ ఎపిసోడ్లో కూడా మౌనిక ప్రధానంగా కుటుంబంపై వచ్చిన విమర్శలకు సమాధానం ఇవ్వడానికే మీడియా ముందుకు వచ్చారు. ఆమె వ్యాఖ్యల్లో ప్రత్యక్ష రాజకీయ లక్ష్యం కనిపించలేదని కొందరు విశ్లేషకులు అంటున్నారు. అంబటి రాంబాబు జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత పలుమార్లు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు ఆయన కుమార్తె మౌనిక రాజకీయ ప్రవేశంపై ప్రశ్నించారు. అప్పుడు అంబటి ఇచ్చిన సమాధానం పార్టీ కార్యకర్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. తాను రాజకీయాల్లో ఉన్నాను కదా, తాను లేకపోతే అప్పుడు చూసుకుందాం, ఇప్పటికైతే తానే ఉన్నానని ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యలతో మౌనిక రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. పార్టీ కార్యకర్తలు కూడా అయోమయంలో పడిపోయారు. మౌనిక రాజకీయాల్లోకి వస్తారని ఆశించిన కార్యకర్తలు ఇప్పుడు సందేహంలో ఉన్నారు. ఆమె నిజంగా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా, లేక తండ్రి నిర్ణయమే తుది మాటనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక అంబటి వ్యాఖ్యల తర్వాత మౌనిక పేరు కూడా పెద్దగా వినిపించడం లేదు. దీంతో ఆమె రాజకీయ భవిష్యత్పై స్పష్టత లేకుండా పోయింది. ఇక మరోవైపు ఇప్పటికే అంబటి రాంబాబు వయసు 68 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన ఇంకా రాజకీయాల్లో చురుకుగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. పార్టీ కార్యకలాపాల్లో కూడా ఆయన చురుకుగా పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తానే పోటీ చేయాలనే ఆలోచన ఆయనకు ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. అందుకే మౌనిక రాజకీయ ప్రవేశంపై ఆయన స్పష్టత ఇవ్వలేదని విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీ ఇప్పటికే 2029 ఎన్నికలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలను తిరిగి గెలుచుకోవాలనే లక్ష్యంతో పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కూడా అందులో ఒకటి. అంబటి అరెస్టు ఘటన తర్వాత ఈ నియోజకవర్గంలో పార్టీకి మద్దతు పెరిగిందని కొందరు నేతలు భావిస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఈ సీటును గెలవాలని వైసీపీ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారు అన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. అంబటి రాంబాబు మళ్ళీ బరిలోకి దిగుతారా లేక మౌనికకు అవకాశం ఇస్తారా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఇక పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నదే ఇప్పుడు కీలకం. ఇక రాజకీయ సమీకరణాలు, స్థానిక పరిస్థితులు ఇవన్నీ పరిశీలించి పార్టీ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికైతే మౌనిక రాజకీయ ప్రవేశంపై స్పష్టత లేకపోయినా ఆమె పేరు మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమవుతుంది. ఇక రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా మారుతాయో చూడాలి. గుంటూరు పశ్చిమ రాజకీయాల్లో ఎలాంటి ట్విస్ట్ వస్తుందో తెలుసుకోవాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.